వైద్య విద్య అభ్యసించి ఆదివాసీలకు సేవ చేయాలని కలలు కన్నాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్తోమత ఆ లక్ష్యానికి అడ్డుకట్ట వేశాయి. డాక్టర్ కాలేకపోయినా ఆర్ఎంపీగా అయినా తన వాళ్లకు సహాయం చేయొచ్చు అనుకుని ఇంటర్ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేశాడు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ఆర్ఎంపీ సేవలు నేర్చుకున్నాడు. ఇక తన గ్రామానికి వెళ్లి ఆర్ఎంపీగా స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఇక్కడే విధి మరోలా తలచింది. తన ఆదివాసీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆదివాసీల కోసం పోరాడుతున్న మావోయిస్టుల వైపు మళ్లింది. అడవుల్లో దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ తమ కోసం పోరాడుతున్న విప్లవకారులకు సేవ చేయడమే కరెక్ట్ అనుకున్నాడు. జనవాసాన్ని వీడి వనంలోని ఉద్యమకారుల చెంతకు చేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి చందు అలియాస్ రవి మంగపేటలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. మందమరిలో ఇంటర్ పూర్తి చేసి డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన కల వదిలిపెట్టలేక ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు. ఆ సమయంలోనే భద్రాచలం ఆసుపత్రిలో ఆర్ఎంపీ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అప్రెంటిస్షిప్ కోసం హైదరాబాద్కు వెళ్లాడు. మంచి ఉద్యోగంలో చేరి తమ కుటుంబాన్ని బాగా పోషిస్తాడని భావించారు చందు కుటుంబ సభ్యులు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. జీవితంలో ఎంతో ఎత్తుకెళ్లాలని భావించిన చందు చివరికి విగతజీవిగా ఇంటికి చేరాడు. కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు బలయ్యాడు. రవి మొన్న కర్రెగుట్టలో ఎన్కౌంటర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కామ్రేడ్ రవి గానే మీకు అందరికీ పరిచయం. కాకపోతే మాకు చిన్నప్పటి నుండి నీరాజు సాధనపల్లి చందుగా మాకు ఆప్తమిత్రుడు, మాతో ఆడుకొని పెరిగినవాడు. వాని స్కూల్ డేస్ మొత్తం పక్క ఊర్లో అయినప్పటికీ ఇంటరుని ఎమ్మెల్టీ వచ్చేసి మందమరిలో జరిగిందండి. స్కూలు ఫస్ట్ నుండి 10th వరకు మంగపేటలో చదువుకున్నాడు. ఆ తర్వాత కోర్సు రీత్యా దాని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడానికి వెళ్ళిండు. అట్లుంటే అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఎవరికి టచ్లో లేకుండే. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం ఒక 2-3 months క్రితమే మాకు ఇట్లా జరిగిందని తెలిసింది. తర్వాత అప్పటి నుండి మాకు కాంటాక్ట్లో లేడు. మేము కూడా వాడిని ప్రతిరోజు తలుచుకుని ఉండేటోళ్ళం. కాకపోతే మొన్న జరిగిన ఎన్కౌంటర్లో 6-7 తారీఖు నాడు జరిగిన ఎన్కౌంటర్లో వికటజీవిగా మాకు చెందుతాడని అసలు ఊహించని పరిణామం ఎదుర్కొన్నది. భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న సమయంలో మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు చందు. మావోయిస్టు ఉద్యమంలో చేరి వాళ్లకు వైద్య సేవలు అందించవచ్చని భావించి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశారు. అదే సమయంలో ఆర్ఎంపీగా శిక్షణ పొందాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తమ కుమారుడు జాడ తెలియక 2 సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. అలా తమ కొడుకు కోసం ఎదురుచూసిన కుటుంబానికి 2 నెలల క్రితం పిడుగులాంటి వార్త తెలిసింది. హైదరాబాద్కు వెళ్తానన్న చందు కర్రెగుట్టలోని మావోయిస్టు దళంలో చేరాడని సమాచారం అందింది. కొడుకు రాక కోసం వేచి చూసిన కుటుంబ సభ్యులకు వినకూడని వార్త చెవిన పడింది. ఈ క్రమంలోనే చందు మృతదేహం ఇంటికి చేరింది. మా తమ్ముడి పేరు చందు. తమ్ముడు కనపడక 2 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో అమ్మకు బాగా హెల్త్ బాగా లేకుంటే ఒక 5-6 నెలల క్రితం ఫోన్ చేసి అమ్మని మంచిగా చూసుకో, అమ్మతో కూడా మాట్లాడి నేను అమ్మ నువ్వు మంచిగా ఉండు జాగ్రత్త అని చెప్పిండు. తమ్ముడు వాళ్ళకి పోయిన విషయం కూడా మొన్న జనవరి నెలలో మన కన్నగూడెం పోలీసు వాళ్ళు ఇట్లా జరిగింది, మీ ఊడు 30 మంది చనిపోయిండు, మీ బాడీ తెచ్చుకోండి అని వాళ్ళు చెప్తే తెలిసింది. అది పుకారే అయింది. కానీ నేను మొన్న జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది చనిపోయిన దాంట్లో తమ్ముని పేరు రావడం చూసి నేను బిజాపూర్ వెళ్ళి నేను ఒక్కరినే బాడీ తీసుకొని రావడం జరిగింది. చదువుకున్నాడు. ఇంటర్ చదివిండు, ఎమ్మెల్టీ చేసిండు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు. అప్రెంటిస్ కోసం భద్రాచలం హాస్పిటల్లో అప్రెంటిస్ కోర్సు చేసిండు. దాంతోపాటు ఆర్ఎంపీ, ఐ టెస్ట్, ఇవి ల్యాబ్ టెక్నీషియన్ అన్నీ నేర్చుకున్నాడు. వర్క్ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్లో కూడా 2 years ఉన్నాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. ఏటూరు గ్రామానికి చెందిన చందు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. చందుతో పాటు తన అన్న రాజును కూలి పనులు చేసుకుంటూ తల్లి పోషించింది. ఆమె కష్టాన్ని చూడలేక బంధువుల వద్ద ఉంటూ 10th ఇంటర్ పూర్తి చేశాడు చందు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి మావోయిస్టు దళంలో చేరాడు. గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ 1కు వైద్య సేవలు అందిస్తూ అజ్ఞాతంలో ఉండిపోయాడు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండడం
చురుకైన వ్యక్తి కావడంతో అనతి కాలంలోనే దళ సభ్యుడిగా ఎదిగిపోయాడు. 5 నెలల క్రితం దళ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నాక తన అన్నకు తల్లికి ఫోన్ చేసి మొదటిసారిగా మాట్లాడాడు. అమ్మను బాగా చూసుకోవాలని, త్వరలోనే ఇంటికి వస్తానని తన అన్న రాజుతో చెప్పాడు. అప్పటి నుండి అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోతాడని కుటుంబ సభ్యులు, బంధువులు భావించారు. కానీ చివరకు సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్టలో అమరుడయ్యాడు. ఈ నెల 7న ఎన్కౌంటర్లో మృతి చెందిన చందు మృతదేహం వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు బీజాపూర్ పోలీసులు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అశ్రు నయనాల మధ్య రవి అంత్యక్రియలు జరిగాయి. మా అన్నయ్య చనిపోయినాక మా దగ్గర కూడా చదివిండు కొన్ని రోజులు. ఇక అక్కడ మంచిర్యాల కాడ చదివిండు. ఆడ నుంచి భద్రాచలాన కొన్ని రోజులు ఉన్నాడు. ఉండి ఇక మా మామయ్య చనిపోయేటప్పుడు వచ్చిండు. వచ్చి చూసి ఆ నైటే 10 గంటల నైట్ పోయిండు. పోయి ఇక మళ్ళా అప్పటికాడ నుంచి ఇక నేను హైదరాబాద్లో ఉంటానా అక్కడనే అన్నదే మాకు తెలుసు. వాళ్ళ పోయిన ఇక ఫోన్ చేస్తే ఎత్తుతలేడు కొన్ని రోజులకు. మా మాయ చనిపోయినాక 5-6 రోజులకు నా బిడ్డ ఉన్న అల్లుడు ఆడికి వచ్చారు అన్నట్టు. అన్న కొడుకే నా బిడ్డని ఇచ్చిన. ఇక ఆడికి వచ్చారు. ఆడికి వచ్చినాక ఇక మా 2-3 రోజులకి ఈ కార్యక్రమం అయిపోయినాక నీ రాజుకు ఫోన్ చేస్తే కలవట్లే. ఇక అస్సలు కలవట్లేదు. ఇక ఏడున్నారు. ఇక 2-3 నెలలు చూసినాం. చూసి రాని రాజు ఆడు రాజు ఈ పెద్దోడు రాజు ఏరా మరి ఆడు ఏడపోయిన సంగతి తెలియదా, మరి వాడను చంపేసిండా, ఎట్లా చేసిండు, మరి ఏ పిల్లనన్నా తీసుకొని పోయిండా, మరి ఎట్లా రా మనకి ఏ ఆజుక తెలుపుతలేదా అని చిన్నోన్ని అన్నాం. అంటే ఆడు తీసుకుని మొదలు పెట్టిండు. కానీ వానికి ఇక ఎట్లా తెలిసిందన్న విషయం కూడా ఇక నేను చనిపోయే వరకు మా వదినని పోలీసు వాళ్ళు తీసుకుపోయినాక బుజ్జి నన్ను ఇట్లా పోలీసు వాళ్ళు తీసుకుపోయారు మొలుగు అని అంటే, మరి ఏమన్నారు అది అంటే, మరి నా కొడుకు ల్యాప్టాప్ పెట్టుకున్నాడు సారు, అంతవరకే నాకు తెలుసు. కానీ నాకైతే ఏ విషయం తెలియదని మా వదిన నాతోటి చెప్పింది. నాతోటి చెప్తే మరి నిన్నేమన్నారు అది పోలీసు వాళ్ళు అని అంటే, నీ కొడుకు నీకు కావాలనా, మరి ఎట్లా అమ్మ నీ కొడుకు నీకు కావాలా అని అంటే, నా కొడుకు నాకు కావాలి సారు, దండం పెడతా, నా కొడుకుని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి సారు అని అన్నది మా వదిన. నాతోటి చెప్పింది. చెప్తే ఇక అంతటితోటి మేము కాముకున్నాం సార్. ఇక మేము ఎవరితోటి ఫోన్లు చేసేటట్టు లేదు, ఎవరిని మేమేమి కనుక్కునేటట్టు లేదు. ఇక మరి ఎవరికి చేస్తే మాకు ఎవరు చెప్తారనేది మాకు ఐడియా లేదు. ఇక మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నా కాల్పుల విరమణ ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అంటున్నారు స్థానికులు. కేంద్రం శాంతి చర్చలకు ఒప్పుకుంటే రవి లాంటి ఎంతో మంది ఆదివాసీ యువకుల ప్రాణాలు పోకుండా కాపాడొచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.